న్యూస్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిల్సుఖ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితుడు సయ్యద్ మక్బూల్ మృతి చెందాడు. చెర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్ సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ కి జీవిత ఖైదు విధించింది ఢిల్లీ హైకోర్టు. అప్పటి నుంచి తీహార్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు మక్బూల్. 6 నెలల క్రితం హైదరాబాద్, తెలంగాణలో నమోదైన కేసుల కారణంగా ట్రాన్సిట్ వారెంట్ పై తీసుకువచ్చారు అధికారులు. అప్పటి నుంచి మక్బూల్ ఆరోగ్యం క్షీణించింది. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు దాడుల్లో మక్బూల్ హస్తం ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి. ఇటు మక్బూల్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడిగా ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది వాళ్ళ ఉదయం చెర్లపల్లి జైల్లో చనిపోయారు. అతను 10 రోజులుగా చికిత్స గాంధీ ఆసుపత్రిలో పొందుతున్నారు. మక్బూల్ వయసు 52. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు దాడుల్లో మక్బూల్ హస్తం ఉన్నట్లు గుర్తించిన ఎన్ఐఏ దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో గత ఏడాది జీవిత ఖైదు విధించింది ఢిల్లీ కోర్టు. అప్పటి నుంచి తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తుండగా మక్బూల్ 6 నెలల క్రితం హైదరాబాద్, తెలంగాణలో నమోదైన కేసుల కారణంగా ట్రాన్సిట్ వారెంట్ పై తీసుకొచ్చారు. ఇక ఈ కేసు డీటెయిల్ సంబంధించి 21/12/2013 2 బ్లాస్టులు జరిగాయి. ఒకటి బస్ స్టాండ్ లో, ఒకటి మిర్చి సెంటర్ దగ్గర జరిగింది. ఇందులో 18 మంది చనిపోయారు, 131 మంది. ఇందులో 14 అంటే 2014లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో A1 గా రియాజ్ పత్కాల్, A2 గా అసదుల్లా అఖ్తర్, A3 వకాస్ ఉన్నాడు, A4 గా మహమ్మద్ తహసీన్ అఖ్తర్ ఉన్నాడు. ఫస్ట్ ఛార్జ్ షీట్ A1 రియాజ్ బక్తాల్ మీద, వకాస్ మీద, మహమ్మద్ తహసీన్ మీద 16/9/2014 దాఖలు చేశారు. సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ A6 అయాజ్ సయ్యద్ షేక్ మీద 5/6/2015 దాఖలు చేశారు. ఫైనల్ జడ్జిమెంట్ 13/12/2016లో ఈ కేసుకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. వీళ్ళందరికీ జీవిత ఖైదు విధించడం జరిగింది. సిబిఐ ప్రత్యేక కోర్టు చెర్లపల్లి జైల్లోనే ఒక కోర్టు నియమించి వీళ్లకు జీవిత ఖైదు విధించిన పరిస్థితి. అప్పటి నుంచి వీళ్ళు జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. వీళ్ళని వివిధ పలు కేసుల్లో, దేశవ్యాప్తంగా జరిగిన దాడుల కేసులలో కూడా రెగ్యులర్ గా వివిధ రాష్ట్రాలకు కూడా తిప్పుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే చనిపోయిన ఉగ్రవాదిని కూడా ఢిల్లీ కోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ తిహార్ జైల్లో ఉంచారు. తదుపరి ట్రాన్సిట్ వారెంట్ పై ఇక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే చనిపోయిన తర్వాత అతన్ని గాంధీ ఆసుపత్రి మార్చులో ఉంచారు. వాళ్ళ బంధువులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. అయితే నకేష్, అనారోగ్యం కారణంగా ఇటు మక్బూల్ చనిపోయినట్టు తెలుస్తోంది. దాని గురించి అధికారులు ఏమైనా మాట్లాడారా? అధికారులు అంటే ఉగ్రవాదులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అధికారులు చెప్పడానికి కొంత ఇష్టపడరు. వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 18 మందిని చంపిన ఈ కేసులో ఇతను చాలా సీరియల్ కిల్లర్ వ్యవహారాలు చేసిన అని చెప్పి ఇతనిపైన అభియోగాలు నమోదైన పరిస్థితి. ఎందుకంటే ఈ కేసుని కూడా ఆ టైంలో చాలా సీరియస్ గానే ఎన్ఐఏ తీసుకుంది. ఎందుకంటే 18 మంది చనిపోవడం, 131 మంది గాయపడిన మాధవన్ చెప్పి వాదనలు వినిపించారు. ఎన్ఐఏ నుంచి సురేందర్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఎందుకంటే చాలా సీరియస్ గానే ఈ కేసు నడిచింది. పలు దఫాలుగా రెగ్యులర్ గా సిబిఐ కోర్టుని కూడా చెర్లపల్లిలో నియమించి వీళ్ళ కోసమే రెగ్యులర్ గా ప్రతిసారి కూడా అక్కడనే రెగ్యులర్ గా వాదోపవాదాలు జరగడం, రెగ్యులర్ గా వీళ్ళకి సంబంధించిన ఇన్పుట్స్ కూడా ఎన్ఐఏ అందించడం, వీళ్ళకి సంబంధించిన దేశవ్యాప్తంగా పలు దాడులకు సంబంధించిన ఇన్పుట్స్ ని సేకరించి వీళ్ళకు జీవిత ఖైదు పడే విధంగా సురేందర్ ఇందులో వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే వీళ్ళకు జీవిత ఖైదు పడింది. తదుపరి ఇప్పుడు 52 ఏళ్ల వయసున్న ఇతను ఇండియన్ మక్బూల్ ముజాహిద్దీన్ తీవ్రవాది కాబట్టి ఇతనికి అనారోగ్యంతో చనిపోయారని చెప్పి చెర్లపల్లి జైలు అధికారులు అయితే ప్రకటించారు. రైట్, థాంక్యూ నగేష్.